వారు ఏమంటున్నారంటే ఇక్కడ మీరందరూ సహకరిస్తాను ఏం చేయగలం, మరి మీ సహకారం మాకు అవసరం, నేను గ్రాంట్ ఇస్తాను, తర్వాత మనుషులు పంపిస్తాను, మీరు దగ్గర నుండి పని చేయించుకోండి, మీరందరూ సహకారం చేయాలని చెప్పేసి అంటున్నారు. తప్పనిసరిగా అండి మేము మా జంక్షన్లో ఉన్నటువంటి 150 కుటుంబాల నుంచి కూడా మీకు మేము మాటిస్తున్నాం. మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సరే మేము మా జంక్షన్ తరపు నుంచి మేమందరం కూడా మేము మీ పక్కన నిలబడతాం. దయచేసి మాకు మీ గవర్నమెంట్ వారు ఎంత దూరం నుంచి మీరు వేయాలనుకుంటే అంత దూరం నుంచి కూడా ఈ డ్రైనేజీని వేసి ఇక్కడ మరి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఎన్నో ప్రాణాలను మీరు రక్షించి మీ యొక్క సహాయ సహకారాలు అందించి మేము జీవితాంతం కూడా మీ కూటమి ప్రభుత్వాన్ని మేము రుణపడి ఉంటామని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. మరి ఈరోజు మరి కస్తూర్బా హాస్టల్ ఓపెనింగ్ నిమిత్తం వచ్చినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బండా సత్యనారాయణ గారు వారు మరి మాట్లాడడం జరిగింది. చాలా సంతోషం అండి. మరి మీరు ఇచ్చిన మాట ప్రకారం మేము అందరం కూడా మీ సహకారం చేస్తాం. మీరు మీ యొక్క సహకారాన్ని అందించి మీ యొక్క మాట నిలబెట్టుకొని మాకు మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తే జీవితాంతం కూడా ఈ జంక్షన్ తరఫు నుంచి మీకు రుణపడి ఉంటామని చెప్పేసి మా జంక్షన్ యొక్క 150 కుటుంబాల తరఫు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి.